కావున మనకు దేవుని ఆశీర్వాదాలు రావాలి అనంటే మొదటి విషయము, దేవునిని నువ్వు ప్రేమించాలి, దేవుని పనిని నువ్వు ప్రేమించాలి, దేవుని పరిచర్యను నువ్వు ప్రేమించాలి, దేవుని సేవను నువ్వు ప్రేమించాలి, దేవుని సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. అలాగే దేవుని పనిలో ముందంజగా మొదటిగా ఉండాలి అనేది నీ యొక్క ఆకలి, నీ యొక్క ఆలోచన అయి ఉండాలి. అప్పుడు నువ్వు దేవునితో సరైన సంబంధంలో ఉన్నావని దేవుడు గుర్తించి దేవుని ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. తర్వాత ఇంకా కొన్ని సంబంధాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. అదేమిటి అనంటే, దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఇక ఎప్పుడు నాకు దేవుడు ఒక్కడ ఉంటే చాలు, ఇక నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అని నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రిలేషన్షిప్ను కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు నీకు ఒక భార్యనిచ్చాడు, దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు. నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తను నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణే ప్రేమిస్తాను, నా భార్యను ప్రేమించొద్దంటే కుటుంబ సంబంధం దెబ్బతింటది. నా భర్తను నేను ప్రేమించను, నాకు దేవుడంటే ఇష్టమే అంటే ఫ్యామిలీ దెబ్బతింటది. అంటే ఇది రెండవ రిలేషన్షిప్. ఇదేంటంటే రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ. నీ కుటుంబంతో సంబంధం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అనగా దేవుని తరువాత నీవు ప్రేమించాల్సిన వ్యక్తి ఎవరైనా ఉంటే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, వీరికి నీ ప్రేమను పంచాలి. అందుకనే దేవుని వాక్యంలో ఏముంది అనంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పోలిక ఏం పెట్టాడంటే, సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ అప్పగించుకున్నాడో, అనగా తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన ఆత్మను ఎలాగ అప్పగించుకున్నాడో, అలాగూ భర్త తన భార్యకు, తన పిల్లలకు, నిన్ను నీవు నీ కుటుంబానికి అప్పగించుకోవాలి. పురుషుడు, అది వాక్యం.
నువ్వేదైనా సంపాదించావనుకో, డబ్బులు తీసుకొచ్చావనుకో, నీవు యథార్థవంతుడు అయితే నీ భార్య చేతిలోకి వెళ్ళిపోవాలి ఇదంతా. అమ్మో ఆమె ఏం చేస్తుందో, ఆమె తెలియకుండా అత్తగారింటికి పంపిద్దేమో, ఎట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేసే. అసలు నీకున్న సంపాదన నీ భార్య చేతిలో పూర్తిగా పెట్టగలిగితే నువ్వు సరైన భర్తవి. లేకపోతే నిన్ను నమ్మకూడదు. అలాంటి కేసులుంటే నాకు చెప్పండి, మీకే చెప్పేది. ప్రతి భర్త తన సొమ్మును భార్య చేతిలో, ఇదిగోమ్మా నాకు వచ్చిన జీతం ఇది, నాకు వచ్చిన డబ్బు ఇది, నాకు వచ్చిన లాభం ఇది, ఇదిగో దీంతో నువ్వు కుటుంబాన్ని మెయింటైన్ చేయని చెప్పగలిగితేనే నీవు కరెక్ట్ భర్తవే. అంటే కుటుంబంతో నీ రిలేషన్షిప్ బాగా చేస్తున్నావని అర్థం. కొంతమంది భర్తలకి ఎలాంటిదంటే, నేను సంపాదిస్తున్నా, నేను నీకు చెప్పాలా లెక్కలో, నాకెంత వస్తే నీకెందుకు, నీకు కావలసింది ముద్దగా వేస్తా తిను, అనవసరంగా ఎక్స్ట్రాలు వాగబాకు అని అన్నావనుకో, నీ ఫ్యామిలీ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఇక ఆ ఒక్కసారి ముడుచుకుందనుకో, నీకు అన్నం ఉండదు, కూర ఉండదు, బాక్స్ నిల్లు. ఆ ఒక్కసారి అలిగిందనుకో, నీకు నిద్ర పట్టదు. మగాళ్ళేమో కొట్టి ఏడిపిస్తారు ఆడవాళ్ళని, ఆడవాళ్ళు కనులు విప్పి తీవ్రంగా చూసి ఏడిపిస్తారు నిన్ను. అది తెలుసుకో మగవాడు నువ్వు. ఎందుకో దేవుడు ఈరోజు ఈ రూట్లో పోనేస్తాడండి నన్ను. మరి ఏదో అవసరం అనుకుంటా సంఘంలో. ఇక్కడ భర్తలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నీ భార్య నిన్ను కోర చూపు చూసిందంటే నువ్వేదో చేసేవని అర్థం. ఏందట చూస్తున్నావు అని అనబాకు, మూర్ఖంగా మాట్లాడబాకు, చెక్ చేసుకో. నీ భార్య నిన్ను కోర చూపు చూసిందంటే ఏదో చేసావు నువ్వు. డబ్బులన్నా ఇచ్చి ఉండకపోవచ్చు, ఇంటికన్నా టయానికి వచ్చి ఉండకపోవచ్చు, ఫోన్లన్నా ఏదో తేడా వచ్చి ఉండొచ్చు ఫోనుల్లో, లేకపోతే నువ్వు గడిపే సమయంలో నువ్వు ఎవరితో స్నేహాలు చేస్తున్నావో ఎక్కడో ఆమెకు నొప్పి తగిలి ఉండొచ్చు. అందుకని నీ మీద కూర చూపులు చూస్తారు. తర్వాత కారం ఎక్కువ కూరలో పడిద్ది, జాగ్రత్త. కూరలో కారం పడి అబ్బా అని ముద్దకి నీళ్ళు తాగాలి నువ్వు. లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోబాకు. పిల్లల, మొదట దేవునితో నీ సంబంధం సరిగా ఉండాలి. రెండవది నీ కుటుంబముతో సరి అయిన సంబంధం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు సంఘానికి తనను తాను ఎలాగూ సమర్పించుకున్నాడో అలాగూ నిన్ను నీవు నీ కుటుంబానికి సమర్పించుకోవాలి. ఏ పురుషుడు కూడా నేను గాడిద చాకరీ చేస్తున్నాను, మీరందరూ కూర్చొని తింటున్నారు అని ఎన్నడూను అనకూడదు ఇంటి వాళ్ళని. అది నీ బాధ్యతయా. ఎందుకు పెళ్లి చేసుకున్నా? ఎవరు చేసుకోమన్నాడు నిన్ను అసలు? అది నీ బాధ్యతయా. నీ భార్యని, నీ పిల్లల్ని నువ్వు పోషించాలి. ఏమి చాకరీ చేస్తావో చెయ్యి, కానీ నీ భార్య పిల్లల్ని సుఖపెట్టుకో. వాళ్ళతో ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ జాగ్రత్తగా చేసుకో. చూడండి దేవుని వాక్యంలో 33వ వచనం, మెట్టుకు
మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చూసారా ఆ రిలేషన్షిప్ చూడండి. భర్త ప్రేమిస్తూ ఉంటే భార్య భయభక్తులతో ఉండాలి. ఇది నువ్వు మెయింటైన్ చేసుకుంటా ఉంటే నీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదాలన్నీ ఇంటిలోనికి రావాలి అంటే మీ ఇంటి వారు అందరూ కలిసి ప్రార్థన చేయాలి. దీన్నే ఫ్యామిలీ ప్రేయర్ అంటాం, కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థన చేసుకుంటూ నీవు ఈ వాక్యానుసారముగా ఉన్నావనుకో, ఇక నువ్వు ఎప్పుడు ఇదిగో చూసావా ఆమె ఏం చేసిందా, చూసావా ఆయన ఏం మాట్లాడా, చూసావా నన్ను ఆయన ఎలా అన్నాడు, ఇక ఈ మాటలు రావు కుటుంబంలో. ప్రియరా, దేవుని ఆశీర్వాదాలు పొందుచు దేవుని మార్గములో మనం నడవటానికి ఇదిగో ఈ దినం వింటున్న ఈ రిలేషన్షిప్ని, ఈ బంధుత్వాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. రెండు, ఈ రెండిట్లో చిన్న వ్యత్యాసం ఉంది, జాగ్రత్తగా వినండి. ఒకటి దేవుని ప్రేమించాలి, రెండు కుటుంబాన్ని ప్రేమించాలి. ఈ రెండిట్లో నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ కుటుంబాన్ని ప్రేమించకపోయావనంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. రెండు, నా కుటుంబం పెద్దదైపోయింది, భారం అయిపోయింది, బాధ్యతల మీద పడ్డాయని నీ కుటుంబానికే నువ్వు అంకితం అయిపోయావని అనుకో, దేవుణ్ణి ప్రేమించడంలో నెగ్లెక్ట్ చేస్తున్నావు అనుకో, వెనకబడుతున్నావు అనుకో, దానికి కూడా దేవుడు ఒప్పుకోడు. ఈ రెండు, దేవుణ్ణి ప్రేమించటము, కుటుంబాన్ని ప్రేమించడం అనేది ఏమిటి అని అంటే మనకు బాగా తెలుసు. మనం గ్రామస్తులము కాబట్టి బండి కాడి లాంటిది ఇది. ఒక కాడి క్రింద ఒక ఎద్దు, మరొక కాడి క్రింద మరొక ఎద్దు, రెండిటి మీద వేసి లాక్కెళ్తున్నట్లుగా ఈ రెండును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలి, కుటుంబానికి నీ సమయాన్ని ఇవ్వాలి. తర్వాత కుటుంబానికే సమయాన్ని ఇస్తూ దేవునికి నువ్వు నిర్లక్ష్య పెట్టావంటే కుటుంబంలో సమస్యలు వస్తాయి. నువ్వు ఎంత జాగ్రత్తగానో చూసుకో. నీ భార్యని, నీ పిల్లల్ని, సంపాదన ఎంత జాగ్రత్తగానో మెయింటైన్ చేసుకో. దేవుని నిర్లక్ష్య పెట్టావంటే ఖచ్చితంగా కుటుంబంలో శోధనలు వచ్చి కూర్చుంటాయి. నువ్వు సంపాదించిన డబ్బే నీ భార్యాభర్తల మధ్యకు వివాదం తేవచ్చు. ఎందుకంటే దేవుని నిర్లక్ష్య పెట్టావు కాబట్టి. అలాగే దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి సాతానుడు ఈజీగా నీ ఇంటిలోనికి వస్తాడు, ఏదో ఒక సమస్య పెడతాడు. అందుకనే పిల్లరా, కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేసుకోవద్దు. నీ పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, నీ పిల్లలు దేవుని పాటలు పాడాలి, నీ భర్త ప్రార్థన చెయ్యాలి, నీ భార్య ప్రార్థన చెయ్యాలి. కుటుంబముగా ఈ కుటుంబ సంబంధాన్ని నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే 128వ కీర్తన 1వ వచనంలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించుదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఏ మొక్కల్లాగా ఉండాలండి? ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇది ఫ్యామిలీ బ్లెస్సింగ్. సోదరుడా, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఎక్కడ దెబ్బతింటుందో కూడా చెబుతాను వినండి. నీకు పని ఉంటుంది, నీ మీద పని ఒత్తిడి ఉంటుంది, ప్రార్థన చేయకుండా పరిగెత్తుతావే, బైబిల్ చదవకుండా పరిగెత్తుతావే, కుటుంబ ఆరాధన ఆ రోజు ఆపేసి వెళ్ళిపోతావే. ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఏదో ఒక తొందర వస్తుంది. అందుకనే ఈ రిలేషన్షిప్లో నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అది నువ్వు జ్ఞానంగా ప్రవర్తించుకోవాలి. ఇక మూడవ రిలేషన్షిప్ చెప్తున్నాను. అదేమిటంటే, కొంతమంది ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ప్రేమిస్తారు. రెండవదిగా విన్నట్లు కుటుంబాన్ని చూసుకుంటారు. ఇక ప్రక్కమటోళ్ళతో మనకెందుకులే అని అనుకుంటారు. వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకు, వాళ్ళు ఏమైతే నాకెందుకు, దేవుడు ప్రార్థన చేసుకున్నాం, నేను నా భార్య నా భర్త పిల్లలు మేము క్షేమంగా ఉంటే చాలు, ప్రక్కమటోళ్ళు ఏమైపోతే మనకెందుకు అని అనుకోకూడదు. మత్తయి సువార్తలో నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించాలి అని, ఇది మొదటిదియు ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పి, రెండో ఆజ్ఞ ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, ఇది రెండవ ఆజ్ఞ అన్నాడు. పిల్లరా, కేవలం నీ కుటుంబానికే నీ మైండ్ కుదించుకుపోతే కొన్ని ఆశీర్వాదాలు దెబ్బతింటే మనకి, కొన్ని ఆశీర్వాదాలు దెబ్బతింటాయి. అందుకనే ఏం చేయాలి అనంటే, నీ పొరుగువానిని నువ్వు ప్రేమించాలి. పొరుగువానితో నీ సంబంధం సరిగ్గా ఉండాలి. అదేమిటి అనంటే, దేవుని వాక్యంలో చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 24వ వచనం నుండి చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఈ రిలేషన్షిప్ ఏమిటి అనంటే, ఫెలోషిప్ విత్ నైబర్. మన ఇరుగు పొరుగు వారితో సహవాసము కలిగి ఉండాలి. అనగా వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ ఇంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, నీ పొరుగు వారి కోసం కూడా అదే ప్రార్థన చేయాలి. అయితే నీ పొరుగువారు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావో లేదో, నీ ప్రార్థన వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి వినరు.
కానీ ఎవరు వింటారు ఆ ప్రార్థన? చెప్పండి, చెప్పాలి. ఎవరు వింటారు ఆ ప్రార్థన? దేవుడు వింటాడు. ఇప్పుడు దేవుడికి నచ్చాలి, మనం దేవునికి నచ్చాలి అని అంటే మన ఇంటిలోనే మన పొరుగు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ అవర్ నైబర్స్, మన ఇరుగు పొరుగు వారి కొరకు. మీ వీధిలో ఉన్నారు, వాళ్ళు ప్రార్థనకు రారు, అంత మాత్రాన్ని వాళ్ళని వదిలేయకూడదు. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత అది. దేవుడు ఒక రోజున నిన్ను నీ వీధి వాళ్ళ కొరకు నువ్వు అసలు ఎన్నడన్నా ప్రార్థన చేసావని అడుగుతాడు నిన్ను. అవునండి, దేవుడు అడుగుతాడు. నువ్వు లెక్క అప్పచెప్పాలి. నీ వీధిలో వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? సంఘములో ఉన్న అనేకులు నీకు తెలుసు కదా, వారి కొరకు ప్రార్థన చేసావా అని దేవుడు లెక్క అడుగుతాడు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత ఇరుగు పొరుగు వారితో ఆ సంబంధం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని చూస్తే ఇక్కడ వాక్యంలో ఏమనుందో చూడండి. 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. దేది మానకూడదండి? మనం సమాజముగా కూడాలి. మనకు తెల్లవారుజామున ప్రార్థనలు అదొక మంచి అవకాశం, సమాజముగా కూడే అవకాశం అది. ప్రతిదినము గ్రూప్ ప్రార్థనలు అదొక అవకాశం, సమాజముగా మనం కూడాలి. మారు మనసు పొంది బలారాధన తీసుకునే వాళ్ళందరి కొరకు ఎప్పుడైనా ప్రార్థన ఉంది రండి అని అంటే, నాకు ఆ రోజు పని ఉందిలే అని మానేయకూడదు. అది నువ్వు ఎలాగైనా సరే వీలు చేసుకొని ఆ సమాజంలో నువ్వు కలవాలి. ఆ రోజున నీకిచ్చే సలహాలు చాలా స్పెషల్గా ఉంటాయి. బాప్తిసం తీసుకున్న వారి వరకు ప్రార్థన చేద్దాం రండి అని అన్నప్పుడు ఆ రోజున నువ్వు వస్తే నువ్వెంత బలపడతావు. సమాజముగా కూడుట మానకూడదు. అలాగే దేవుని పనిని చేద్దాము అని అన్నప్పుడు సమాజముగా మనం వెళ్ళి ఆ పనిని చేయాలి. ఈ సంబంధము కూడా చాలా ముఖ్యమైనది. ఆ వాళ్ళతో నాకెందుకులే, ఆ పనితో నాకెందుకులే, వాళ్ళతో నాకెందుకులే అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే కొన్ని ఆశీర్వాదాలు దెబ్బతింటాయి. తర్వాత నీ ఆత్మీయ జీవితం ముడుచుకుపోతుంది, తెలియకుండా ముడుచుకుపోతుంది. దాని ద్వారా దేవుడిచ్చే కొన్ని ఆశీర్వాదాలు లాస్ అవుతాం మనం. అందుకనే పౌలు గారు ఈ ప్రజలను అంటున్నాడు, సమాజముగా కూడుట మానవద్దు, మానవద్దు. ఒకరినొకడు హెచ్చరించుచు. హెచ్చరికలు కావాలండి. ఇప్పుడు ఆదివారం మనం వింటుంది ఏమిటంటే బోధ. ఇది బోధ. దీన్ని ఆదివారం చెప్పి వినే ప్రసంగాన్ని బోధ అంటాం. హెచ్చరికలు ఎప్పుడు వస్తాయంటే మనమందరం ఒక గ్రూప్గా కూర్చుంటాం. Hallelujah,
ఆకాశుల